దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూన్ 14. సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడు. అపోస్తల కార్యములు 16:10. సౌలు మొదట దేవుని స్వరమును వినినప్పుడు, ప్రభువా, నేనేమి చేయవలనని అడిగాను. అందుకు ప్రభు, నీవు దమస్కునకు వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమించబడినవన్నీ నీకు చెప్పబడును అనెను. అతడు ప్రాముఖ్యత వహించిన వాడైనను దేవునికి విధేయుడై దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చేయవలసి ఉండెను. ప్రభు అతనికి ముఖాముఖిగా ఎక్కువ విషయములను చెప్పలేదు. అపోస్తల కార్యములు 9:6. ప్రభువు అననీయాను తెలియని వ్యక్తిని సౌలు యుద్ధకు పంపెను. అననీయ ఒక సామాన్యమైన వ్యక్తి, అపోస్తలుడు కూడా కాదు. అతని గురించి మనకు అంత ఎక్కువ తెలియదు. రక్షణ మార్గమును గురించి సౌలుకు ప్రభు తానే స్వయంగా వివరించి ఉండవచ్చును. కానీ అట్లు చేయక అననీయను సౌలు నొద్దకు పంపెను. అననీయ మాటలు సౌలునకు దేవుని స్వరమై ఉండెను. సౌలు తను తాను తగ్గించుకొని అననీయ బోధించినదంతయు నమ్మెను. ఈ ఆశ్చర్యకరమైన మార్గమును నేను ఎరిగితిని. నా పాపములు క్షమించబడినవి. నా కొరకై మరణించిన వారిని నేను హింసించితినని సౌలు గ్రహించెను. అప్పుడు అననీయ ద్వారా బాప్తిస్మము నొందెను. అప్పటి నుండి అనేక పర్యాయములు అతడు దేవుని స్వరమును వినగలిగాను. పౌలు తన జీవితమంతయు దేవుని స్వరమును వినుచు తన పరిచర్యను దైవ చిత్తానుసారంగా చేసెను. అపోస్తల కార్యములు 16:6. పౌలు బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నించినప్పుడు యేసు ఆత్మ అతనిని వెళ్ళనీయలేదు. అపోస్తల కార్యములు 16:7. 9వ వచనంలో మాసిదోనియాకు రమ్మని పౌలునకు దర్శనం కలిగెను. ఈ విధంగా దేవుని స్వరమును వినుచు పౌలు తన పరిచర్యను సాగించెను. ఆయన స్వరం వినుటను నేర్చుకొనుట ఎంత ధన్యత! ప్రైజ్ ది లార్డ్.